హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ స్టూడియోస్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. ఇంటర్న్షిప్స్ మనం ఎందుకు చేయాలి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వల్ల మనకి యూజ్ ఏంటి, అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్తో మనం ఫుల్ టైం జాబ్ అనేది ఎలా క్రాక్ చేయొచ్చు, మన రెజ్యూమేలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేది మెన్షన్ చేస్తే మనకి ఎట్లాంటి యాడ్ ఆన్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనేది ఇవాళ మన టాపిక్. అండ్ ఇది వచ్చేసి పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. ఈ ఆపర్చునిటీ వచ్చేసి స్టూడెంట్స్కి లేదా యంగ్ ప్రొఫెషనల్స్కి మంచి ఆపర్చునిటీ. అండ్ ఇదేంటంటే మనం ఇంటర్న్షిప్స్ అనేవి చేస్తే మన రెజ్యూమేలో మనం ఫ్యూచర్లో జాబ్కి అప్లై చేసినప్పుడు మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో దానివల్ల మనకి వర్క్ అన్న హైరింగ్ అనేదైనా చాలా ఈజీగా అవుతుంది. ఇది వచ్చేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మనం ఈ ఇంటర్న్షిప్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ స్కీమ్లో మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇంటర్న్షిప్స్ అనేవి చాలా మంచి ఆపర్చునిటీస్. ఇప్పుడున్న ఎంఎన్సి కంపెనీస్, ఇప్పుడున్న గ్రోత్కి మనకి ఇంటర్న్షిప్స్ అనేవి దొరకడం అయినా చాలా తక్కువ ఆపర్చునిటీస్ దొరకడం అయినా. సో మీకు వచ్చిన ఆపర్చునిటీని దాన్ని మీరు మంచిగా మౌల్డ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీస్ని. ఇది వచ్చేసి పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఇందులో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ చూపించినట్టు ఈ లేఅవుట్లో యువర్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అనేసి ఉంటుంది. యామ్ ఐ ఎలిజిబుల్, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 21 to 24 years అండ్ జాబ్ స్టేటస్ వచ్చేసి నాట్ ఎంప్లాయిడ్ ఫుల్ టైం. ఇది వచ్చేసి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కాదు. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి నాట్ ఎన్రోల్డ్ ఫుల్ టైం. మీరు వచ్చేసి ఫుల్ టైం ఎడ్యుకేషన్ పర్స్యూ చేసే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. అండ్ ఫ్యామిలీ, పేరెంట్స్, స్పౌస్, నో మెంబర్ ఈస్ ఎర్నింగ్ మోర్ దాన్ 8 lakhs per annum. మీ ఫ్యామిలీలో ఎవరైనా మెంబర్ 8 lakhs కంటే ఎక్కువ ఎర్న్ చేసి ఉంటే మీరు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ కాదు. నో మెంబర్ హ్యాస్ ఎ గవర్నమెంట్ జాబ్. మీ ఫ్యామిలీలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నా మీరు ఈ ఆపర్చునిటీకి అనేది ఎలిజిబుల్ కాదు. ఈ ఆఫర్ వచ్చేసి 12 months రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియాస్ టాప్ కంపెనీస్. ఇండియాస్ టాప్ కంపెనీస్లో మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కనుక మీరు ఇందులో క్వాలిఫై అయితే మీరు 12 months అనేది ఇందులో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో ఇండస్ట్రీలో మీరు మంచి ఎక్స్పర్ట్స్తో వర్క్ చేస్తారు. మంత్లీ అసిస్టెన్స్ వచ్చేసి 4,500 బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 500 బై ఇండస్ట్రీ. మీకు బెనిఫిట్స్ వచ్చేసి ఇది పెయిడ్ ఇంటర్న్షిప్, మీకు మంత్లీ 5,000 అనేది పెయిడ్ చేస్తారు. వన్ టైం గ్రాంట్ ఆఫ్ 6,000 ఫర్ మీకు వన్ టైం అనేది 6,000 అనేది వాళ్ళు పే చేస్తారు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ ఎవ్రీ ఇంటర్న్ అండర్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ ప్రధానమంత్రి సుకన్య బీమా యోజన బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు కనుక ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీలో ఎన్రోల్ అవుతే మీకు అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు వచ్చేసి డిఫరెంట్ ఆపర్చునిటీస్ దీంట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్, ఐటీ సాఫ్ట్వేర్, లెదర్ అండ్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మీడియా, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, మెటల్ అండ్ మైనింగ్, ఆయిల్ గ్యాస్, పారామెడికల్, రీటైల్, కన్స్యూమర్ డ్యూరబుల్, స్పోర్ట్స్. ఇలా మీకు చాలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. టెలికమ్యూనికేషన్స్, వేరియస్ సెక్టర్స్ నుంచి మీరు కనుక ఈ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేసి మీరు దాని తర్వాత మీ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్లో మీరు యూజ్ చేసుకోవాలనుకున్నా మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. మీరు 10th 12th పాస్ అవుట్, ఇంకా మీ గ్రాడ్యుయేషన్ ఏ రిలేటెడ్ అయినా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే, మీ బ్యాచిలర్స్ డిగ్రీలో మీరు ఎలిజిబుల్. మీ ఏజ్ వచ్చేసి 21 to 24 years ఉండాలి.
అండ్ దీన్ని రిజిస్ట్రేషన్ అయ్యేప్పుడు మీకు ఏదైతే డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు మిస్టేక్స్ లేకుండా అప్లోడ్ చేయాలి. ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఇందాక చూపించిన పోర్టల్లో విజిట్ ద అఫీషియల్ పోర్టల్. మీరు ఆ పోర్టల్లోకి వెళ్ళాక గో టు pminternshipmca.gov.in and click on the apply now or register button. రిజిస్టర్ నౌ అన్న బటన్ మీద మీరు మీ డీటెయిల్స్ అయితే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. రిజిస్టర్ అయ్యాక మీరు ఓటీపీతో మీ మొబైల్ నెంబర్ ఆల్ మెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ అవ్వండి అండ్ ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్. ప్రొవైడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ప్రిఫరెన్సెస్. మీకు వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ అడుగుతారో మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మీకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ అప్లికేషన్లో మీరు ఫిలప్ చేయండి. అండ్ చూజ్ యువర్ ఇంటర్న్షిప్. మీరు ఏ సెక్టార్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, లైక్ టెలికమ్యూనికేషన్, ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇలా చాలా ఇండస్ట్రీస్ అనేది ఆపర్చునిటీస్ అనేది వాళ్ళు మీకు మెన్షన్ చేశారు. సో మీరు ఎందులో అయితే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ ఫీల్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అప్ టు 3 ప్రిఫర్డ్ ఇంటర్న్షిప్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ లొకేషన్. మీ లొకేషన్లో అండ్ మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో అవనేది మీరు కెమికల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ 3 వాటిలో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ 3 అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, రీసెంట్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ అకౌంట్, కవర్ లెటర్ ఇఫ్ రిక్వైర్డ్. మీకు ఏవైతే డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగారో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు థరోగా దాంట్లో క్లియర్గా అప్లోడ్ చేయండి. సబ్మిట్ అండ్ ట్రాక్ యువర్ అప్లికేషన్. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ఎడ్యుకేషన్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డాక్యుమెంట్స్ విచ్ దే ఆర్ ఆస్కింగ్, డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేశాక సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేశాక మీరు అనేది ఈ అప్లికేషన్ అనేది మీరు ఏ పోర్టల్ నుంచి అయితే మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ చేసుకుంటారో అదే పోర్టల్ నుంచి మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. ఈ పేజ్లో వచ్చేసి మీకు బిగ్ కార్పొరేట్ నేమ్స్ ఆన్ బోర్డ్, అంటే మీకు ఈ ఇంటర్న్షిప్ స్కీమ్లో ఏ కంపెనీస్ అనేది మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాయి, బిగ్ కంపెనీస్ అనేది కంపెనీస్ లిస్ట్ అనమాట. అండర్ PMIS మెనీ ఆఫ్ ఇండియాస్ లీడింగ్ కంపెనీస్ హ్యావ్ ప్లెడ్జ్డ్ టు సపోర్ట్ ద ప్రోగ్రామ్ బై ఆఫరింగ్ స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. ఈ స్కీమ్లో చాలా కంపెనీస్ అనేది మీకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. అండ్ టాప్ కంపెనీస్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS, HDFC బ్యాంక్, మారుతి సుజుకి, లేజర్ అండ్ టర్బో, L&T, టెక్ మహేంద్ర, బజాజ్ ఫైనాన్స్, మహేంద్ర అండ్ మహేంద్ర. ఇవి వచ్చేసి టాప్ కంపెనీస్ ఏవైతే ఇంటర్న్షిప్లో మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమేటివ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్. ఇవి వచ్చేసి ఇండస్ట్రీస్ మనకి దేంట్లో అయితే ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయో. ఇంటర్న్షిప్స్ అనేవి చాలా గుడ్ ఆపర్చునిటీస్. మనం అనేది ఫ్యూచర్లో మంచి జాబ్ ఆపర్చునిటీ అండ్ స్కిల్స్, మనం ఏవైతే స్కిల్స్ మనం నేర్చుకోవాలనుకుంటున్నామో ఇప్పుడు పెయిడ్ ఇంటర్న్షిప్స్ దొరకడం కూడా కష్టం. అలాంటిది మనకి ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈస్ పెయిడ్ ఇంటర్న్షిప్, మీకు మనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టైఫండ్. సో ప్లీజ్ అప్లై ఫర్ దిస్ ఇంటర్న్షిప్ బిఫోర్ March 12th అనేది లాస్ట్ డేట్ టు అప్లై దిస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. అండ్ నేను ప్రాసెస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు వాచ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ more updates from my channel.
థ్యాంక్ యూ.